వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఈ నేపథ్యంలో భారతీయుల జీవన విధానం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా బెంగళూరులో రంగోలీ గార్డెన్ ఏర్పాటు చేశారు. పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపేలా ఏర్పాటు చేసిన ఈ గార్డెన్ నగరవాసుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాలం గడిచే కొద్దీ గతకాలపు తీపి గుర్తులను మర్చిపోతున్నాం. మన మూలాలను విస్మరిస్తున్నాం. నగరాలు పట్టణాల్లోనే ఉంటున్న పిల్లలకు పల్లెతనపు మాధుర్యం తెలియటం లేదు. మన సంప్రదాయాలపై ధ్యాస సన్నగిల్లుతోంది. వారసత్వం అంటే తల్లిదండ్రుల ఆస్తులు కాపాడటమే అనుకుంటున్నారు. కానీ అసలైన వారసత్వం మన మూలాల్ని వెతుక్కోవటమే అనే సత్యాన్ని నేటి సమాజం గ్రహించాల్సిన అవసరం ఉంది. బెంగళూరులో రంగోలీ గార్డెన్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. బెంగళూరు శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రంగోలీ గార్డెన్లో పల్లె వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా చూపెడుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే రీతిలో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్ నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుంది. భారతీయ సంస్కృతిని నేటి సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా సృష్టించారు. కళాత్మకతతో కూడిన చారిత్రక నేపథ్యం ఇక్కడ అడుగడుగునా కనపడుతోంది. ఇక్కడ కనిపించే ప్రతి వస్తువుకు, ప్రతి బొమ్మకు ఓ నేపథ్యం ఉంది. 4 ఎకరాల్లో ఏర్పాటు చేసిన రంగోలీ గార్డెన్ మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎనర్జీ అండ్ డెవలప్మెంట్ ప్రాంగణంలో ఉంది. శతాబ్దాల క్రితం గ్రామీణ కర్ణాటక ఎలా ఉండేది, అప్పటి ప్రజలు ఎలా జీవించేవారు, కులవృత్తులేంటి అనే విషయాలను కళ్లకు కట్టేలా రూపొందించారు. 1000కి పైగా వివిధ రూపాలను ఏర్పాటు చేశారు. అటు సిటీ కానీ, వెహికల్స్ కానీ, డస్ట్ కానీ లేని ప్యూర్ విలేజెస్ ఎలా ఉండేది అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారు. రెండోది ఇళ్లలో ఎలాంటి ఇల్లులు ఉంటాయి. ఇప్పుడు హౌజెస్లో ఏమేమి మడ్ హౌస్ అని, స్టోన్ హౌస్ అని రకరకాల హౌజెస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. తర్వాత ఇక్కడ వాళ్ళు మట్టితోటి కుండలు చేయడము, గుర్రబళ్ళు ఎక్కడం, ఇది ఎక్కడ మనకి చాలా రెగ్యులర్గా కనిపించేది కాదు, అవి ఎక్స్పీరియన్స్ చేశారు. టోటలీ ఇది వర్త్ ఇట్ అండి. బెంగళూరు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది విజిట్ చేయడానికి మంచి ప్లేస్. కన్నడీగుల సగటు గ్రామీణ జీవితంతో ముడిపడిన ప్రతి అంశాన్ని ఇక్కడ పొందుపరిచారు. శిల్పాల ముందు దానికి సంబంధించిన వివరాలను సైతం పొందుపరిచారు. చేనేతలు, దుకాణాలు, క్షవరశాలలు, ఇస్త్రీ షాపులు వంటివి ఇక్కడ వరుసగా కనిపిస్తాయి. గొర్రెల కాపరులు, స్వర్ణకారులు, గీత కార్మికులు, వడ్రంగులు, గానుగ పట్టేవారు, ఇలా అందరి జీవన విధానం ఇక్కడ దర్శనమిస్తుంది. సంప్రదాయ కుస్తీ పోటీలు, యక్షగానాది కళల ప్రదర్శనలు, దున్నలతో నీటి మడుగులో పరిగెత్తే కన్నడ సంప్రదాయ క్రీడ అయిన కంబళి పోటీలు ఇక్కడ కనపడతాయి. పొలం దున్నటం, విత్తనాలు చల్లటం, పంట నూర్పిడి తదితర కార్యకలాపాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. సంతలు, జాతరలు వంటివి కూడా వీక్షించవచ్చు. పిల్లలకు స్నానాలు చేయించటం, ఇంటి పనుల్లో నిమగ్నమైన స్త్రీలు, గాడిదలపై బట్టల మూటలు రవాణా చేసే స్త్రీ, ఎద్దుల సహాయంతో మిల్లు నుండి నూనె తీయటం, పిల్లలు సాంప్రదాయక ఆటలు ఆడటం వంటివి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. నేను చాలా ఎంజాయ్ చేసిన. ట్రాంపలిన్లోనే మోస్ట్గా విలేజ్ కల్చరు మొత్తం స్టాచ్యూస్తో బిల్డ్ చేస్తున్నారు. ఎక్సైటింగ్గా ఉండింది చాలా మందికి. ఇక్కడ నాకు నచ్చింది హార్స్ రైడ్, ట్రాంపలిన్, విలేజ్ కల్చర్. స్టాచ్యూస్ అన్నీ నచ్చినాయి నాకు. మళ్ళీ హార్స్ రైడింగ్ నచ్చింది. విలేజ్ కల్చరు, హార్స్ పైన రైడింగ్ చేసేది, కొన్ని బొమ్మలు చూసినాను, కొన్ని యానిమల్స్ చూసినాను. ఎట్లా విలేజ్ లైఫ్ ఉంటుందని. ఇక్కడికి బెంగళూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విదేశీయులను సైతం రంగోలీ గార్డెన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పిల్లలకు ఎడ్యుకేషన్ టూర్ పేరుతో నగరంలోని పాఠశాలల నుంచి పిల్లలను తీసుకువస్తున్నారు. నాటి జీవన విధానాలను తెలుసుకోవడంతో పాటు పిల్లల ఆటపాటల కోసం కూడా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మొత్తంగా నాటి ఆర్థిక వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కులవృత్తులతో పాటు నాటి జీవన పరిస్థితులను అర్థం పట్టేలా, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా శిల్పరూపంలో ఏర్పాటు చేసిన రంగోలీ గార్డెన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాటి జీవన పరిస్థితులకు అర్థం పట్టేలా, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా శిల్పరూపంలో ఏర్పాటు చేసిన రంగోలీ గార్డెన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.